పేరు పుష్పకుమారి. మాది జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఇక్కడికి మోకాళ్ళ నొప్పులు కోసం వచ్చాను. బాగా నొప్పులు ఉండేవి. ఫస్ట్ నాకు రావడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా ఆయన గారు పంపించారు. ఎలా ఉంటుందో ఏంటో అని బాగా దడిశాను. కానీ వచ్చినందుకు బాగానే ఉంది. 3 రోజులు ఫాస్టింగ్ పెట్టారు. ఇదివరకు ఫాస్టింగ్ అంటే నాకు చాలా భయం. మెడలాగేస్తాయి అవన్నీ వచ్చాయి. నాకు కాఫీ అలవాటు కూడా ఉంది. మామూలుగా ఇక్కడికి వచ్చాక కాఫీ లేకపోయినా కానీ ఉండగలిగాను. అంతకుముందు తలనొప్పి వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. అసలు కాఫీ మానేసినా కానీ రావట్లేదు. అది కొంచెం సేవ్ అయిపోయింది. తర్వాత మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి కొంచెం. ఇక్కడ ప్రకృతి వాతావరణం చాలా అవన్నీ బాగున్నాయి. మా ఫ్లోర్ డాక్టర్ హేమ గారు చాలా బాగా చూస్తారు. రాజుగారు కూడా ప్రసంగం చాలా బాగుంటుంది. విశాల గారి మాటలు కూడా చాలా బాగుంటాయి. తెల్లారుజామున 4:20 నిమిషాలకు లేపుతారు మమ్మల్ని. మామూలుగా కాలకృత్యాలు తీర్చుకొని యోగాకు వచ్చేస్తాం 1.5 గంట. చాలా బాగా చెప్తారు ఆయన కూడాను. అవి కాక మళ్ళీ ఫిజియోథెరపీ, మట్టి బాతు, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. చికిత్సలు చాలా బాగా చేస్తారు. వాళ్ళు స్టాఫ్ కూడా చాలా బాగా మాట్లాడతారు, చాలా మర్యాదగా ఉంటారు. టైం టు టైం మట్టుకు అన్నీ జరిగిపోతాయి మనకు తెలియకుండానే. టైం టు టైము భలేగా ఉంటుంది. మళ్ళీ మామూలుగా స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు. స్విమ్మింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఆవిడ బాగా నేర్పిస్తారు. మనకి మానసికంగా శారీరకంగా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది. వెయిట్ లాస్ కూడా 3 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను నేను. వచ్చి 20 రోజులు అవుతుంది. ఫుడ్ కూడా తినలేనేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నచ్చింది. ఉప్పు లేని లోటు అసలు తెలుస్తలేదు. చాలా బాగుంది. ఉమాగారి వంటలు కూడా చాలా బాగున్నాయి. రోజుకి 2-3 రకాలు 4 రకాలు చేస్తారు. అవి మళ్ళీ మాకు టేస్ట్లు కూడా చూపిస్తారు. పంపించినందుకు మా ఆయన గారికి థ్యాంక్స్. రాజుగారికి, విశాల మేడం గారికి, మాగోల్డ్ వారికి థ్యాంక్స్. శ్రీనివాస్ గారి ప్రసంగం కూడా చాలా బాగుంటుంది. మీరు అందరూ వచ్చి ఇలా చేసుకొని మీరు ఇలా వెయిట్ లాస్ కానీ ఒంట్లో బాగున్న వాళ్ళు కూడా వచ్చి శుభ్రపరుచుకొని శరీరాన్ని మనసుని కూడా శుభ్రపరుచుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.